వెల్కమ్ టు విహారీ మీడియా. అను మై బేబీ హాస్పిటల్లో ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రియాంక చౌటరి మేడంతో ఉన్నాము. మేడంతో మాట్లాడే మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మేము నిజంగా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం మ్యామ్. ఫర్టిలిటీ గురించి మాట్లాడాలా లేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్ మాట్లాడాలా, దేని గురించి మాట్లాడుకుందాం మనం? సో ఫస్ట్ నేను గైనకాలజిస్ట్, దాని తర్వాతనే ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్. మీరు మాట్లాడాలంటే నేను రెండింటి గురించి కూడా మాట్లాడగలను. బట్ మెయిన్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మాట్లాడుకోవాలా. అసలు ఆ ప్రాబ్లమే లేకుండా, ప్రాబ్లమే రాకుండా, మీరు ఆ ప్రాబ్లం తోటి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడదామా? అంటే ప్రాబ్లమే రాకుండా మనం ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకు ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం అన్నారు? అంటే మినిమం మనకి తెలియాలి కదా, అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా గైనిక్ ప్రాబ్లం కానీ మనకి రావాలంటే అది రాకుండా ఉండాలంటే కూడా మనకి తెలుసుకోవాలి కదా. మినిమం ఏం చేయాలో తెలియాలి. ఓకే, మీకు అసలు నార్మల్గా ఒక గైనాక్ హాస్పిటల్కి కానీ లేకపోతే ఇట్లాగా చైల్డ్ కేర్ హాస్పిటల్ అని ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తే కనుక నార్మల్గా ఒక ఫీమేల్ ఏ కంప్లైంట్స్ తోటి వెళ్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే టీనేజ్లో ఉన్న వాళ్ళైతే కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లంతో వెళ్తున్నారు. తర్వాత కొంచెం మ్యారేజ్ అయిన వాళ్ళేమో కొంచెం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే నీటి బుడగలు అంటున్నారు కదా మేడం, నీటి బుడగలు ప్రాబ్లమ్స్, ఇంకా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేదు అనే ప్రాబ్లమ్స్తో వెళ్తున్నారు. 30s 40sలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక ఇష్యూస్ అంటే ట్యూమర్స్ అట్లాంటి రావడము, లేకపోతే స్టమక్ పెయిన్ రావడం, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తోనే వస్తున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు ప్రివెంటివ్ గైనకాలజీ అండ్ ప్రివెంటివ్ ఫర్టిలిటీ ప్రాక్టీస్ అంటే ఏంటో మాట్లాడదాం ఫస్ట్. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు జబ్బు రావాలి, ఆ జబ్బు వచ్చి మా హాస్పిటల్కే రావాలనే కాన్సెప్ట్ కాదు. మీకు అసలు జబ్బే రాకూడదు, న్యాచురల్గానే మీ హెల్త్ అంతా బాగుండాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు అనే ఒక కాన్సెప్ట్. ఓకే, దీనే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను గైనకాలజీ అండ్ ఫర్టిలిటీ రెండిట్లో కలిపి చెప్తాను. అగైన్ నేను కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఓకే, జనరల్గా మీకు ఏం తెలియదో జనాలకు కూడా అదే తెలియదు, సో మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో మీరు ఈ మాస్టర్ చెకప్లు అవి ఇవి అని చేయించుకుంటూ ఉంటారు కదా, అంటే ఇయర్లీ మాస్టర్ చెకప్ లేకపోతే 2 yearsకి ఒకసారి అట్లాగా ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకొని దాంట్లో మాస్టర్ చెకప్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి చూస్తారు కదా, అంటే బ్లడ్ టెస్ట్లు అన్నీ అవుతూ ఉంటాయి కదా. సో ఇయర్లీ బ్లడ్ టెస్ట్ అన్నీ అయిపోయి నాకు అన్నీ బాగున్నాయి అని అనుకుంటారు కదా. సో ఏముంటాయి యూజువల్గా బ్లడ్ టెస్ట్లో? బ్లడ్ టెస్ట్లో వచ్చేసి హెచ్బి, హిమోగ్లోబిన్, థైరాయిడ్. మీరు చెప్పినట్టు హిమోగ్లోబిన్, థైరాయిడ్ ఉందా లేదా, లేకపోతే డయాబెటీస్ ఉందా లేదా, కాక లివర్ అంతా బాగానే ఉందా లేదా, కిడ్నీ అంతా బాగానే ఉందా లేదా అని చెప్పి, హార్ట్ అంతా బాగానే ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఆ టెస్ట్ యొక్క రిలవెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో మీరు ఒక 1000 రూపీస్ 1500 రూపీసో లేకపోతే 2000 రూపీసో పెట్టి ఆ టెస్టులు చేంజ్ చేసుకుని నాకు అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారు. ఓకే, బట్ దానివల్ల ఫ్యూచర్లో మీకు యాక్చువల్గా మీరు ఎంత ఖర్చు ఆపుతున్నారు అనేది కదా చూసుకోవాలి, అవునా కదా? సో ఇప్పుడు మనం యంగ్ పాపులేషన్లో చూసుకుందాం. ఓకే, నేను లెస్ దాన్ 40 years వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. లెస్ దాన్ 40 yearsలో ఎంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి? 100లో ఒక్కరికి లేదా ఇద్దరికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 200 మందిలో ఒక్కరికి లేదా ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, డయాబెటీస్ వచ్చేసి 100లో 7 నుంచి 8 మంది దాకా వచ్చేసింది. అది మోస్ట్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, బట్ కొంచెం ప్రెస్సింగ్ ఇష్యూ మాట్లాడదాం. ఏంటంటే 100లో 15 మందికి ఉండే ఇష్యూ ఇన్ఫర్టిలిటీ. కానీ దాని గురించి అసలు ఏమైనా స్క్రీనింగ్ జరుగుతుందా? లేదు. సో మీ మాస్టర్ చెకప్లో యాక్చువల్లీ ఉండాల్సింది ఏంటనంటే నా ఫర్టిలిటీ హెల్త్ బాగానే ఉందా లేదా. ఓకే, సో చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉన్న దాని గురించి టెస్టులు చేసుకుంటున్నాం. మనకి ప్రాబ్లం రాకపోవచ్చు, అది 40 ఏళ్ళ లోపు ఉండకపోవచ్చు, కానీ 40 ఏళ్ళ లోపు 15% మందికి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే హైయెస్ట్ ప్రాబబిలిటీ కంపేర్ టు ఆల్ అదర్ డిసీజెస్. సో ఆ మాస్టర్ చెకప్లో ఫర్టిలిటీ అనేది ఉండాలి. బట్ జనరలీ ఫర్టిలిటీ అనేది ఎందుకు ఉండదు? ఎందుకు ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది మాస్టర్ చెకప్ ప్లాన్స్లో కానీ దాంట్లో ఎందుకు రాదు? ఎందుకంటే బేసిక్గా అందరూ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ చూద్దాం, ఇప్పుడు మనం బాగానే ఉన్నాము, రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఏదైనా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం చెకప్ చేయించుకుందాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూద్దాం, ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు కానీ చాలా మంది స్కిప్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్
ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకళ్ళో ఇద్దరికో కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల అయ్యే ఖర్చు ఎంత రేపొద్దున ఫ్యూచర్లో. ఓకే, మేజర్ ఇష్యూస్ ఏమీ లేకపోతే కనుక మేజర్గా ఏంటి క్యాన్సర్స్ అవి ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, ఆ ఏజ్లో అంటే వాళ్ళకి ఏదైనా ఆల్కహాలిజం ఇటువంటివన్నీ అలవాట్లన్నీ లేకపోతే కనుక వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ అనమాట ఉండేది. బట్ ఇన్ఫర్టిలిటీ నేను చెప్పాను కదా ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి. ఎందుకు ఈ ప్యాకేజెస్లో అవి ఇంట్రడ్యూస్ కూడా చేయట్లేదు అని అంటే పీపుల్స్ యాక్సెప్టబిలిటీ ఇష్యూ మీరు చెప్పినట్టు. ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటనంటే కాస్ట్. ఇప్పుడు ఒక కంప్లీట్ ఫర్టిలిటీ స్క్రీనింగ్కి మేబీ నార్మల్ టెస్ట్ తోటి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ మనీ ఖర్చు అవ్వచ్చు. సో అంత ఎక్కువ మనీ ఖర్చు అవ్వటం అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది హెల్త్ కేర్ వాళ్ళ ప్రాబ్లము కదా. అందుకని ఇప్పుడు ఇంత పెడితే ఎట్లాగా వాళ్ళు చేయించుకోరు అనేది అందుకని వీళ్ళు పెట్టరు అనమాట. ఓకే, బట్ ది మనీ యు ఆర్ సేవింగ్ విత్ ఇట్ అనేది చూసుకోవాలి. లివర్ ప్రాబ్లమ్స్కో దానికో దీనికో ఒక 1500 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం ఆ టెస్ట్లన్నీ చేంజ్ చేసుకుని వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. బట్ ఒకవేళ ఆ ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది జరగకపోతే కనుక ఆ 5000 అప్పుడు సేవ్ చేస్తారు. తర్వాత సుమారుగా 2.5-3 లక్షలు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. సో మీరు ఈ మాట వినే ఉంటారు కదా ఏంటనంటే, సో గోరంతది కొండంత అయిన తర్వాత గోరంతతో పోయేది కొండంత. యా ఎగ్జాక్ట్లీ. సో గోరంతతో పోయేది కొండంత అయిన తర్వాత ట్రీట్మెంట్స్ కోసం వెళ్తూ ఉంటారు. కానీ రేపొద్దున మనకి ట్రీట్మెంట్ అవసరం పడుతుందా అని చెప్పి ముందే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాక వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. అంటే చాలాసార్లు ఈ ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే యంగ్ ఏజ్లో అన్నా సరే అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే అసలు నాకేమైనా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఉంటే కనుక మనం ఏం కేర్ ఇప్పటి నుంచే తీసుకోవచ్చు. ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, నేను వెంటనే చేసుకోవాలా, వెంటనే పిల్లల్ని కనేసేయాలా, లేకపోతే రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుందా. ఒక చిన్న డౌట్ వచ్చింది మ్యామ్ దీనిలో, అసలు ఎప్పటి నుంచి ఇలా స్క్రీనింగ్ చేసుకోవాలి, ఏ ఏజ్ నుంచి? సో ఫీమేల్స్కి మేల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫీమేల్స్ అంటే కనుక వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మోస్ట్లీ పీసీఓఎస్ అని చెప్పి వినే ఉంటారు మీరు. నీటి బుడగలు అన్నారు కదా ఇందాక, సో అదే అనమాట. ఓకే, అట్లా కాకుండా పీరియడ్ టైంలో అన్బేరబుల్ పెయిన్ అనమాట. అంటే స్కూల్కి వెళ్ళకుండా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటున్నారు అంటే అంత పెయిన్ అనేది పాథలాజికల్. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్లో అట్లా ఉంటుందన్నమాట. అలా కాక వాళ్ళకి డిలేడ్ పీరియడ్స్ అంటే 15 years తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అయినా అసలు, లేకపోతే స్టార్ట్ అవ్వకపోయినా సరే, లేదంటే జెనెటిక్గా ఏమన్నా ఇంట్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఉన్నా సరే, వాళ్ళ మదర్కి 40 years లోపే పీరియడ్స్ అవి ఆగిపోయాయి అనుకున్నా సరే, ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. చాలా పొట్ట నొప్పి వచ్చేసి అదే టైంలో ఫీవర్ రావటం ఏంటంటే ప్రాబబ్లీ ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఫీవర్ ఇదంతా వస్తుంది. కానీ మీరు కోవిడ్లో వినే ఉంటారు కదా, కోవిడ్ వచ్చింది కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనే మాట వినే ఉంటారు కదా. సో ఆ కోవిడ్ వచ్చిన టైంలో ఏదో డ్యామేజ్ జరిగిపోయింది, ఆ డ్యామేజ్ని తర్వాత జనాలకి ఉంటుందన్నమాట. అట్లానే ఇట్లాగా ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటంటే అట్లాగా చాలా పెయిన్ రావటం, అట్ ద సేమ్ టైం ఫీవర్, ఇవన్నీ ఏంటంటే ఒక కాంప్లికేషన్. ఆ కాంప్లికేషన్ అప్పుడు వచ్చింది తగ్గిపోయిందని అనుకుంటారు. ఐ మీన్ అంటే ఇప్పుడు అందరూ చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ అయినా కానీ లేకపోతే 30-40s ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు బాగా స్టమక్ పెయిన్తో సఫర్ అవుతారు పీరియడ్స్ టైంలో. సో 30-40 వాళ్ళు ఉన్నారంటే అగైన్ 30-40 అనేది కాదు, మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడాలి అంటే, లేక ఒక పర్సన్ గురించి మాట్లాడాలంటే వాళ్ళకున్న జస్ట్ కంప్లైంటే కాదు, వాళ్ళు మొత్తం హిస్టరీ ఆలోచించాలి. ఇప్పుడు అదే 30-40 years 30 years పెళ్ళి కాకుండా ఇదే కంప్లైంట్ తోటి వచ్చారు, ఇంకొకళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు ఇంకొక ఇదే కంప్లైంట్ తోటి వచ్చారు. వీళ్ళకి మేనేజ్మెంట్ వేరుగా ఉంటుంది, వీళ్ళకి మేనేజ్మెంట్ వేరుగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా సిమ్టమ్ని ట్రీట్ చేయము, జస్ట్ రిపోర్ట్ని ట్రీట్ చేయము. ఆ పేషెంట్ యొక్క ప్రొఫైల్ అంతా చూసి ఆ పేషెంట్కి ఏం అవసరమో అది ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్టిలిటీ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకున్నాం, దాని ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాం కదా. అట్లానే మేల్స్లో కూడా ఏంటంటే నార్మల్గా వాళ్ళకి ఈ ప్యూబర్టీ టైంలో అట్లాగా గడ్డము మీసాలు రావాలి, గొంతు మారుతుంది, బాడీ అంతా కూడా కొంచెం ఒక రకమైన హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫీమేల్స్ తోటి కంపేర్ చేస్తే మేల్కి కొంచెం ఎక్కువ. అట్లా లేకపోయినా కూడా వీ హ్యావ్ టు బీ వరీడ్. టెస్టికులర్ సైజ్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా యూ హ్యావ్ టు బీ వరీడ్. ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ అనమాట, అంటే మీ బాడీ మీకు ఇచ్చే సైన్స్, దాన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి. ఎందుకంటే మేల్స్లో కూడా చాలామంది ఒక 17-18 వస్తే
పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ అంటారు వస్తాయి, ఇంకా టైం ఉంది, ఇంకా 18 కదా 17 కదా అని చాలా లైట్ తీసుకుంటారు పిల్లలు. మేము చిన్న పిల్లలేం కదా ఇంకా టైం ఉందిలే అన్నట్టు కూడా స్కిప్ చేస్తున్నారేమో. సో అదేంటంటే కొన్నిసార్లు ఇట్లా డిలే అవడం కానీ కాన్స్టిట్యూషనల్ డిలే అంటాం అనమాట. మోస్ట్ కామన్ కాజ్ కాన్స్టిట్యూషనల్ డిలేనే అవ్వచ్చు, కానీ మిగిలిన కాజెస్ కూడా ఉంటాయి. సో మనం అందరూ 100% ఉన్నారంటే 100 మందికి అదే ఉండదు, ఒక 10 మందికి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మనం ఆ 10 మందిని పికప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 10 మంది వల్ల వచ్చే హెల్త్ కేర్ బర్డెన్ని తగ్గించడం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ వల్ల ఏమవుతుంది అని అంటే దే విల్ బి స్పెండింగ్ లెస్ అమౌంట్ ఇన్ ద లాంగ్ రన్. సో ఇప్పుడు మీరు నార్మల్గా చూసే ఉంటారు కదా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, మనం పెట్టేదానికి మనకి ఎంత వస్తుంది మీరు అదే చూసుకుంటారు కదా. పైసా వసూలు అనే మాట వింటారు కదా, సినిమాకి వెళ్ళాము ఇంత టికెట్ పెట్టాము అంటే కనుక అంత బాగుందా లేదా, సేమ్ థింగ్. అదే కాన్సెప్ట్ మీరు హెల్త్ కేర్లో చూడండి, మేము పెట్టిన దానికి మాకు ఎంత సేవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ అర్థమైతే కనుక హెల్త్ కేర్ విల్ బి మచ్ బెటర్. బట్ దానికి కావాల్సింది ఏంటనంటే యాక్సెప్టెన్స్, అర్థం చేసుకోవటం. ఫర్టిలిటీ ఇష్యూ అనేది అదేదో పెద్ద ప్రాబ్లం కాదు, అదేం శాపం కాదు. ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు అనేది అన్నీ కూడా తెలుసుకోవాలి ముందు. ఫీమేలే స్క్రీనింగ్ చేసుకోవాలి, చెకప్ చేయించుకోవాలి అనుకున్నాము, అలాగే మరి మేల్ కూడా చేయించుకోవాలి. ఏ టైంలో అలా తను స్క్రీనింగ్ చేసుకోవాలి, తన బాడీ గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా, కొన్ని సిమ్టమ్స్ ఇట్లా గడ్డం మీసం సరిగ్గా రాకపోయినా సరే, టెస్టిక్యులర్ సైజ్ తక్కువగా ఉన్నా, వీర్యం వాల్యూమ్ తక్కువగా అనిపించినా సరే, అది వాళ్ళకి ప్రాబ్లం అనిపించవచ్చు అనిపించకపోవచ్చు, బట్ డజంట్ హార్మ్ టు గో టు ఎ డాక్టర్. ఒకసారి ఇదంతా నార్మల్గానే కాదా అని చెప్పి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు అది. ఓకే, నెక్స్ట్ గైనకాలజీ దగ్గరికి వచ్చాము అని అంటే కనుక ప్రివెంటివ్ గైనకలాజికల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడాలి అని అంటే హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ నో అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్? దీని గురించి అసలు అవేర్నెస్ లేదు ఎందుకు లేదు అని అంటే అగైన్ ఇప్పుడు నేను ఏదో ఫెమినిస్ట్ లాగా మాట్లాడుతున్నాను అని కాదు, బట్ ఇది ఒక పేట్రియార్కల్ సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్లీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఈ హెల్త్ కేర్ చెకప్ ప్యాకేజెస్ దానిలో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈ టెస్ట్, దాంట్లో ఉమెన్కి ఈ టెస్ట్ అని కూడా ఒక టైంలో యాక్చువల్లీ అడ్వర్టైజ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు. బట్ దెన్ ఎందుకు అట్లా చేశారు అని అంటే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ లైక్ ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దీని గురించే కొంతమంది క్వశ్చన్స్ అవి రేస్ చేస్తే అలా అని కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మేల్స్లో ఎక్కువ, ఫీమేల్స్లో తక్కువ, అందుకని మేము మేల్స్ని ఎక్కువగా స్క్రీన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అన్నారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. జస్ట్ బతికుండటం అనేది కాన్సెప్ట్ కాదు కదా, హెల్దీగా ఉండటం అనేది కాన్సెప్ట్ కదా. ఓకే, సో మేల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ మేల్స్కి ఉంటాయి, ఫీమేల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఫీమేల్స్కి ఉంటాయి. ఫీమేల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మేబీ మేల్స్కి ఉన్నంతగా డెత్ రేట్ లేకపోవచ్చు, బట్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు కొంతమందికి ఏదో సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, అసలు అవుట్ ఆఫ్ ది బ్లూ ఏం లేకుండా ఏదో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు చనిపోతూ ఉంటారు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఇన్ఎవిటబుల్గా ఉంటాయన్నమాట. అటువంటి ప్రాబ్లం తోటి చనిపోయారు అని అంటే కనుక దెర్ ఆర్ లిమిటేషన్స్ కదా, ఇంత హెల్ప్ చేయగలము ఇంత లేదు అని చెప్పి. కానీ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వన్ సచ్ కండిషన్ వేర్ యూ కెన్ ప్రివెంట్ ది డెత్. మీరు కానీ కరెక్ట్ టైంలో టెస్ట్ చేయించుకుంటూ స్క్రీన్ చేయించుకుంటూ, స్క్రీన్ అంటే మీకేం సిమ్టమ్స్ లేకపోవచ్చు, నాకేమైనా ప్రాబ్లం ఉంటేనే నేను చేయించుకుంటాను కదా అనుకుంటాను. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే అనుకుంటారు. ఓకే, ఏంటి ఇట్లా నాకు బ్లీడింగ్ వస్తేనే లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంటేనే నేను వెళ్ళి చూపించుకుంటాను అనుకుంటారు. కాదు, కానీ స్క్రీనింగ్ అంటేనే ఏంటంటే మీకేం ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు ఎట్ రిస్క్ ఉన్నారా లేదా అది చూసేది స్క్రీనింగ్ అనే థింగ్ అనమాట. సో టైమ్లీ ఇంటర్వెల్స్లో స్క్రీనింగ్ చేయించుకొని మీరు ఎట్ రిస్క్ ఉన్నారా అని చెప్పి చూసుకొని, ఒకవేళ ఎట్ రిస్క్ ఉంటే కనుక చిన్న ప్రొసీజర్స్ తోటి అయిపోతే కనుక యు ఆర్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. రేపొద్దున క్యాన్సర్ వంటివి ప్రివెంట్ చేస్తున్నారు, అండ్ పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా చాలా ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇయర్లీ వన్స్ సరిపోతుందా మ్యామ్ స్క్రీన్ చేయించుకోవాలంటే, లేకపోతే మనం ఏదైనా చెకప్ చేయించుకోవాలి మన గురించి చూసుకోవాలంటే ఇయర్లీ వన్స్ సరిపోతుందా? ఓకే, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC అంటారు, అది
నేషనల్ లెవెల్ కాదు, అంటే ఇండియాలో అని కాదు, మొత్తం ఇంటర్నేషనల్గా కూడా గైడ్లైన్స్ ఉన్నాయి ప్రాపర్గా. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, మీకు ఏమైనా సిమ్టమ్ ఉన్నా లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ కానీ, లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. దీన్ని టెస్టింగ్ అని అంటారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేయించుకుంటూనే ఉండాలి. 21 సంవత్సరాలు దాటిన తర్వాత 65 సంవత్సరాల లోపు 3 సంవత్సరాలకు ఒకసారి ఎయిదర్ ప్యాప్, లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ఇది కంపల్సరీగా అందరూ చేయించుకోవాలి. ఇది ఏ డాక్టరు మీరు చేయించుకోవాలి, మీకు ఒక ఎక్స్ట్రా టెస్ట్ కాదు. మీకు మీరుగా కూడా వెళ్ళి ఏ క్లినిక్లో అంటే ఆ క్లినిక్లో నాకు ఈ టెస్ట్ చేయాలి అని చెప్పి చేయించుకోవాల్సిన ఒక టెస్ట్ ఇది. ఓకే, దీనివల్ల యు ఆర్ యాక్చువల్లీ నోయింగ్ రిస్క్ ఏంటి, నేను తగ్గించచ్చా అని అప్పుడు మనకి తెలుస్తుంది. మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే మైనర్ ప్రాబ్లం అయితే క్యూర్ అయిపోతుంది. ఓకే, అగైన్ గోరంతతో పోయేది కొండంత చేసుకోవద్దు.